ఓం మహాగణపతే నమః. 2026వ సంవత్సరము అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గురువు మనము ఏదైతే సంవత్సరం పొడుగున ఫలితాలను చూస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా మనకు సంచారం చేసేటటువంటి గ్రహాలను కనుక చూసినట్టయితే గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రతి రాశి వారికి అనేది చూద్దాము. అయితే ఈ సంవత్సరము గురువు మనకి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా మనకు సింహరాశిలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఇక శని యొక్క సంచారము మీనరాశిలో ఉంటుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారము ఈ సంవత్సరము వారి ఆ రాశిలో మాత్రమే వారి యొక్క సంచారం ఉంటుంది. అంటే శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను, అదేవిధంగా రాహు కుంభరాశిలోను సంచారం చేస్తారు. అయితే మనకి శని వక్రీకరిస్తాడు. ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శని మనకు జూలై 27వ తేదీ రోజు వక్రగతుడవుతాడు. ఇదొకటి మనము కాంబినేషన్ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు గురువు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు. మార్చి 11th వరకు మనకు వక్రీకరించి మిథున రాశిలో ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం పొడుగున 3 భాగాలుగా మనము విభజించినట్టయితే జనవరి, మే వరకు ఒక భాగము, అదేవిధంగా మనకు జూను మాసంలో మనకు మార్పులు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కాబట్టి జూన్ మాసము ఒక సంచారంలో కలిగే మార్పు. ఇక జూలై, అక్టోబర్ కూడా మనం తీసుకున్నట్టయితే జూలైలో శని వక్రగతుడవుతున్నాడు. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి అదేవిధంగా జనవరి, మే వరకు, జూను, తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఇలా మనం విభజించుకుంటూ మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటాయో చూద్దాము. వృషభ రాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో కనుక ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే వీరికి గురువు చాలా చక్కటి ఫలితాలు ఈ సంవత్సరంలో కలుగజేస్తున్నాడు. శని కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు, వృషభ రాశి వారికి శని వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతున్నాయి. అదేవిధంగా చూసినట్టయితే ఈ సంవత్సరం మొత్తము దాదాపు శని మీకు చాలా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి కలుగజేస్తున్నాడు. ఎందువల్లంటే శని లాభస్థానంలో సంచారం చేస్తాడు. అదేవిధంగా జూలై 27 తర్వాత దశమ ఫలితాలు కూడా శని వీరికి ఇస్తాడు. కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అయితే ముందుగా మనము ఈ 2026వ సంవత్సరాన్ని జనవరి, మే వరకు ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క భాగంలో అంటే జనవరి, మే మధ్యలో వీరికి గురువు చాలా చక్కగా ఉన్నాడు, శని కూడా చాలా చక్కగా ఉన్నాడు. ఈ 2 గ్రహాలు వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నారు. కాబట్టి మే వరకు వీరికి వృత్తిలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. గురుగ్రహం వల్ల గురువు వీరికి 2వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. కాబట్టి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. మీ పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో మీ యొక్క అభిప్రాయాలు అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా ఉంటుంది. అంటే 2వ స్థానము కుటుంబానికి సంబంధించినటువంటి స్థానము, ధనానికి సంబంధించినటువంటి స్థానం. కాబట్టి ఫైనాన్స్కు సంబంధించినటువంటి విషయాల్లో వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మే వరకు గురుగ్రహం వల్ల కలుగుతాయి. రావాల్సినటువంటి బకాయిలు వసూలు అవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా కాంపిటీషన్కు సంబంధించినటువంటి విషయాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. గురువు యొక్క ఈ యొక్క సంచారం వల్ల చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ యొక్క వాక్కు మృదువుగా ఉంటుంది. ఈ వాక్కు మృదుత్వంతో మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి.
వృత్తిలో పనిచేసే చోట ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సంతానం కోరుకునే వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకు శని కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు కాబట్టి ప్రమోషన్ గురించి చూస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ధనరాబడి పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తుంది. శని ముఖ్యంగా 11వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికంగా లాభము, గౌరవము, స్నేహానికి సంబంధించినటువంటి విషయాల్లో లాభము, అదృష్టము కలిసి రావడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి వీరికి వృషభ రాశి వారికి ఈ సంవత్సరము చూడవచ్చు. అదేవిధంగా మనకి ఎప్పుడైతే శని వీరికి జూలై 27 తర్వాత వక్రగతుడు అవుతాడో అంటే దశమ స్థాన ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఈ వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు ముఖ్యంగా ఏదైనా వృత్తికి సంబంధించిన విషయం అంటే ఏదైనా ప్రాజెక్టు మారడము అది చాలా చక్కటి ఫలితాలు కలగజేయడము, మీరు అనుకున్నట్టుగా ఇంటర్నల్గా ఏదైనా ప్రాజెక్టు లేదా వేరే ఉద్యోగం కూడా వచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా, ఉద్యోగ మార్పులు కూడా ఉండేటటువంటి అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ఆ మార్పులు కూడా వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాయి. ఎందువల్లంటే శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు తప్పకుండా లాభదాయకంగా ఉంటుంది. ఇవి మీకు స్థూలంగా శనిగ్రహము గురుగ్రహము వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలుగా మనం ఈ సంవత్సరం చూడవచ్చు. అయితే వీరికి ముఖ్యంగా చూసినట్టయితే రాహు కేతువు ఈ రెండు గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. రాహు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు, అదేవిధంగా కేతు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు గురువు శని ఇద్దరు సపోర్టుగా ఉన్నప్పటికీ రాహువు మొత్తం సంవత్సరం మొత్తము మనకి దశమ స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి కాస్త ప్రెషరు అనేది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఒత్తిడి అనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఈ బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడి కలుగుతుంది. కాబట్టి ఆ విషయాల్లో మీరు కాస్త ఓపికగా ఉంటూ ఫోకస్ పెట్టినట్టయితే ఇంకా చాలా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వీరికి జూపిటర్ అంటే గురువు ఎప్పుడైతే 4వ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు అంటే అక్టోబర్ 31 తర్వాత 4వ స్థానంలోకి సంచారం చేస్తాడు. ఈ అక్టోబర్ 31 తర్వాత చతుర్థ స్థానం ముఖ్యంగా వాహనాలకు సంబంధించినటువంటి స్థానము, అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి స్థానము. కాబట్టి వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరము కనిపిస్తున్నాయి. లేదా ఉంటున్న పాత వాహనాన్ని కనుక మీరు వాడుతున్నట్టయితే వాటికి తక్కువ రిపేర్స్ వచ్చేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వాటికి అయ్యేటటువంటి ఖర్చు ఇదివరకంటే తక్కువగా ఉంటుంది. లేదా ఇంటిని రినోవేషన్ చేయడము లేదా కొత్త ల్యాండ్ పర్చేస్ చేయడము లాంటివి కలిగేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి మనకి అక్టోబర్ 31 తర్వాత వీరికి కనిపిస్తుంది. ఎందువల్లంటే గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అప్పుడు మీకు అక్కడ ఆ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి 1-2 సార్లు ఆలోచించవలసినటువంటి అవసరము 2వ భాగంలో మనకు ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా నడపవలసినటువంటి అవసరము అక్టోబర్ 31 తర్వాత వీరికి చెప్పదగినటువంటి సూచన. ఇవి స్థూలంగా ఈ వృషభ రాశి వారికి 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు. అయితే మనము ఈ రాశుల అన్నిటికీ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించడానికి, మనకు కలుగుతున్నటువంటి చెడు ఫలితాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పరిహారాలను కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి, మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి ఈ 3 రాశులకు ఈ సంవత్సరము కేతుగ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 రాశుల వారు కేతుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతుగ్రహం అంటే కేతు యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించవచ్చు. ఓం కెం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి.
అదేవిధంగా మంగళవారం కానీ శనివారం కానీ ఒకవేళ మీకు ప్రతిరోజు కనుక కుదరకపోయినట్టయితే కనీసం మంగళవారము శనివారము సాయంత్రము ఈ కేతు గ్రహ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ సంవత్సరం మొత్తము కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు అధిగమించగలుగుతారు. మేషరాశి, ధనుసు రాశి, అదేవిధంగా కన్యా రాశి. ఇక మిగతా రాశులు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, తులారాశి, మిథున రాశి. ఈ యొక్క 5 రాశుల వారు రాహు కేతువుల యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు రాహు యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే ఈ 2 గ్రహాలు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేవు. ముఖ్యంగా వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి. అయితే వీరు ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కేతు మంత్రాన్ని, కేతు బీజ మంత్రాన్ని 108 సార్లు మంగళవారం కానీ శనివారం కానీ పఠించండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా కేతవేన్ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరం పొడుగున గణపతిని ఆరాధించినట్టయితే ఈ కేతు గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసినా కూడా మనకు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కేతు గ్రహంతో పాటుగా మనము రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రాహుగ్రహం అంటే దుర్గామాతను కనుక ఈ రాశుల వారు ఈ సంవత్సరం ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి మీకు పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క బీజ మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఓం భ్రాం బ్రీం బ్రౌం సహా రాహవేన్ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు రాహుకాలంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రము 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు పఠించినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాహు కేతు వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శివునికి కూడా మీరు ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారు శివునికి సంబంధించినటువంటి పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలుగా ఉపయోగపడతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మనం చూసినట్టయితే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ మిగిలిన 4 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారు మాత్రము రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పొడుగున మీకు ఈ 3 గ్రహాలు దాదాపుగా అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు అనేది చేసుకోవడం ఉత్తమము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రాహు పరిహారాలు, అదేవిధంగా రాహు బీజ మంత్రాలు, అదేవిధంగా కేతు బీజ మంత్రాలను పఠించండి. వాటితో పాటుగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడము ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి ప్రతి శనివారము. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 4 రాశుల వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు వీలైన సార్లు మీరు జపించుకున్నట్టయితే ఈ 4 రాశుల వారికి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. శనిదేవునికి నల్లని నువ్వుల నూనెతో కనుక మీరు దీపం వెలిగించినట్టయితే ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బీదలకు కానీ లేని వారికి కానీ వస్త్రాలు దానం చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగదేవతకు
పూజలు చేసినా కూడా మీకు ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు, ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.